పక్కా 100 days పక్కా 5కి 10కి 100. శ్రావణ శుక్రవారం ఎట్లా అయిందని ఒకేలా వచ్చి హాల్కి వచ్చిన స్వామి టీఎఫ్ఐలో ఆవిడ ఇంకా ఇలాంటి సినిమా తీయలేడు ఇంకా. ఈ సినిమా కనుక రామ్ చరణ్ చేసుంటే గ్లోబల్ రికార్డులు బద్దలయ్యేవి. యాక్చువల్లీ నేను సంవత్సరం ఒకటి 6వ సినిమా చూస్తా. రవితేజ కోసం ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఒక నమ్మకంతో ఇలా తయారై వచ్చాను అంతే. పీక్ లెవెల్ అసలు సూపర్ హిట్ అసలు బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఇరుముడి సినిమాలో ఐటమ్ సాంగ్ లేదు కానీ అంతకు మించిన భక్తి సాంగ్ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఆ సాంగ్ ఉండడం వల్ల నేను ఐటమ్ సాంగ్ మర్చిపోయా. ఈ సినిమా కనుక రామ్ చరణ్ చేసుంటే గ్లోబల్ రికార్డులు బద్దలయ్యేవి. అలాంటి రవితేజ అన్నకి సినిమా బ్యాడేం కాదు, మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీ నాకు బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, ఒక డాక్టర్ అండ్ ఫాదర్ మధ్యన వచ్చే రిలేషన్ బాగా చూపించాడు. ఈ సినిమాతో 350 కోట్ల పైన కొడతాడు రవితేజ అన్న. ఒక విక్రమార్కుడు, ఒక కిక్కు, ఒక ఇరుముడి. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం పొద్దున్నే లేచి ఒక పాజిటివ్ వైబ్తో సినిమాకి స్టార్ట్ అవుతుందని లేచిన, స్నానం చేసి దారిలో వస్తుంటే చాలా గాబరగా వచ్చిన ఇక్కడికి, సినిమా లేట్ అవుతుందని. దారిలో చిన్న రిగ్రెట్ ఫీల్ అయ్యా, అరే దేవుడికి మొక్కలేదురా శ్రావణ శుక్రవారం ఎట్లా అయింది అని ఒకేలా వచ్చి హాల్కి వచ్చిన. స్వామి హాల్కి వచ్చి కాసేపు అయిన తర్వాత దేవుడికి మొక్కిన, రవితేజ అన్నకి మొక్కిన, సాక్షాత్తు అయ్యప్ప రూపంలో ఉన్న రవితేజ అన్నకి మొక్కిన. చాలా 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 బాగా తీశారు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రెడిట్స్ అవ్వాలి శివ నిర్మాణానికి. ఎందుకంటే ఒక 4 సినిమాలు 5 సినిమాలు తీసినారు ఆయన. అందులో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. మజిలీ ఉంది, నిన్ను కోరి ఉంది. తర్వాత ఇందులో టక్ జగదీష్ అంతగా ఆడలే, ఇంకా ఖుషి చూసిన. కానీ ఈ సినిమా మాత్రం ఒక మాన్స్టర్ కంబ్యాక్ ఆయనకి. చాలా 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 బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది వరకు చేసిన దాంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. యా షీ హాస్ డన్ రియల్లీ వెరీ గుడ్ జాబ్. కొత్తగా వచ్చింది ఇండస్ట్రీకి. సో చాలా బాగుంది. పక్కా 100 days పక్కా 100 days పక్కా. డివోషనల్ ఉంది, ఫాదర్ డాటర్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పవర్ ప్యాక్ మూవీ. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, రవితేజ యాక్టింగ్ బాగుంది, పాప యాక్టింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. మూవీ పక్కా అందరూ చూడండి. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా పెద్ద హిట్ కొట్టారు. ఇది ఇంకా మీ కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. యా అంతే. 5కి 10కి 100 అంతే. యాక్చువల్లీ నేను సంవత్సరం ఒకటి 6వ సినిమా చూస్తా. రవితేజ కోసం ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఒక నమ్మకంతో ఇలా తయారై వచ్చాడు అంతే, ఇంకేం కాదు. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న, చాలా ఎమోషనల్గా ఉంది, బాధ పెట్టేసింది. లాస్ట్ 5-10 నిమిషాలు ఏడ్ చేసామన్న, చాలా మంది ఏడ్చారు. అయ్యప్ప భక్తులు చాలా కనెక్ట్ అవుతారు. అయ్యప్ప భక్తులు కాదు, ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నేను ఒక ఆడపిల్ల తండ్రినే, అందుకు కనెక్ట్ అయ్యాను. ప్రతి చాలా బాగుంటుంది సినిమా. మొత్తం ఫాదర్ డాక్టర్ బాండింగ్ మీదే రన్ అవుతుంది, ఆడపిల్లల చుట్టూ రన్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో పెట్టుకున్నాం, చాలా బాగుంది. పైసా వసూలు సినిమా అండ్ సస్పెన్స్ అయితే చాలా బాగుంది. చాలా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. సో ఆల్ ది బెస్ట్. రవితేజ అన్న మళ్ళీ ఇటు కొట్టేశాడండి. చాలా డివోషనల్గా అయితే రామగన్ సార్. డివోషనల్కి చాలామంది ఏమనుకుంటారంటే డివోషనల్ అనుకుంటారు, బట్ సినిమా అయితే వేరే లెవెల్ అండి. చాలా పెద్ద మెసేజ్ అండి. అన్నమయ్య అలాంటి దానికి దీనికి అసలు మీరు లింక్ పెట్టమాకండి, అది చాలా వేరు. మీరు సార్ మ్యూజిక్ది పక్కన పెట్టండి, ఎమోషనల్ అయితే చాలా పండించేశారండి. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో అందరూ చాలా మంది ఏడుస్తారు, ఇప్పుడు వస్తున్నారు బయటికి. కూడా ఎవరు గెస్ట్ చేయలేరు, ఒకటి అనుకుంటారు ఒకటి జరుగుద్ది. అట్లా చాలా బాగుంది అసలు, చాలా హైప్. మ్యూజిక్ అదిరిపోయింది. లేదు బాగుంది. చాలా బాగున్నారు, సూపర్ హిట్ అవుతుంది మూవీ. చాలా కంబ్యాక్. చాలా బాగుందండి. చాలా బాగుంది అసలు. పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పాప హైలైట్ బాగా. సాంగ్ ఎలా ఉంది మల్లెపూల పల్లకి? చాలా బాగుందండి. హీరోయిన్ యాక్టింగ్ కానీ? హీరోయిన్ యాక్టింగ్ ఓకే, అంటే పాప ఫాదర్ అనేది ఎక్కువ. అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా నేచురల్ గా. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగుంది. పీక్ లెవెల్ అసలు సూపర్ హిట్ అసలు బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. అందరూ కనెక్ట్ అవుతారు, ఏడిపిస్తారు మూవీలో, అన్నీ ఉంటాయి. హ్యాపీ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్, సూపర్ హిట్, చాలా బాగుంది నిజంగా. చాలా కంబ్యాక్ అంతే. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి రవితేజ అన్నతోటి.
సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఏడిపించేసండి, నవ్వుపించేసండి, ఫైట్లు మాత్రం ర్యాప్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూడాల్సిన సినిమా ఇది. అస్సలు ఏడిపిస్తాడు భయ్య. లాస్ట్ కూడా ఇద్దరు తండ్రి కూతురు ఉంటుంది బాండింగ్, వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా మాత్రం మస్తుందన్న, కెరియర్లో పెద్ద హిట్. చాలా పెద్ద హిట్ ఇది. చాలా ఇప్పుడు ఇటు కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు కొట్టిండు. ఇలాంటి ఇంకా కొడుతూనే ఉండాలి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న, ర్యాప్ అసలు. చాలా బాగుందండి. రవితేజ గారు ఎలా చేశారు? యాక్టింగ్ మాత్రం బాగా చేశారండి రవితేజ గారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి యాక్టింగ్ బాగా చేశారు. సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బాగా ఎమోషనల్గా, లాస్ట్లో అయితే ఎమోషనల్గా బాగా చేశారండి. స్వామి మాలలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, అందరూ మంచిగా చేశారు. బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది బ్రో మూవీ అయితే. ఇంకా టీఎఫ్ఐలో ఆవిడ ఇంకా ఇలాంటి సినిమా తీయలేడు. ఇంకా సూపర్ ఉంది. కంబ్యాక్ మామూలు లేదు. ఇంకా మామూలు లాస్ట్లో అయితే ఏడుపు వచ్చేసింది. ఇంకా థియేటర్లో ఎవరు సీట్లో కూర్చున్నారు. ఇంకా ఏం చెప్తావు మరి? రవాణాకి ఇంకా ఇది సూపర్ హిట్. ఇంకా హిట్ అంతా బ్లాక్ బస్టర్. ఇంకా అదిరిపోయింది అన్న సినిమా, చాలా బాగుంది. అండ్ రవితేజ గారు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఎమోషనల్ క్యారెక్టరైజేషన్స్, రవితేజ గారిని చాలా తక్కువ చూస్తాం ఎమోషన్లో. ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ పాపతోటి ఆయనకున్న బాండింగ్, ఫాదర్ డాటర్ బాండింగ్ని చాలా బాగా డీల్ చేశారు. అండ్ ప్రియభవాని శంకర్ గారు, అజయ్ ఘోష్ గారు, ఎవరు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు ఉన్నంత వరకు దే ఆర్ వెరీ గుడ్. అండ్ సాయి కుమార్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ బాగుంది. సో ఒక మంచి ఎమోషన్ ఉంది సినిమాలో. ఫస్ట్ టైం డివోషనల్ కంటెంట్ చేశాడు కదా బ్రో, చాలా బాగుందన్న. అంటే అయ్యప్ప పాటలకు వైబ్ అవుతున్నాను థియేటర్లో. స్వామియే శరణం అయ్యప్ప, ఇంకా ఆయన అనుగ్రహం సినిమా మీద ఉంది అనేది అయితే చెప్పొచ్చు. అండ్ పాపకి ఆయనకి బాండింగ్ చాలా బాగా చూపించారు. అంటే తండ్రి కూతుళ్ళని ప్రేమించే తండ్రులు ఎలా ఉంటారు అనేది ఎంత బాగా డీల్ చేశారు అనేది ఒకటి. అండ్ ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా పెరగాలి, భయపడకుండా ప్రతిదీ ఇంటికి వచ్చి చెప్పాలి. అలాగే సొసైటీలో జరిగే కొన్ని విషయాల్ని చాలా నిజంగా చూపించారు. అంటే ఆడపిల్లలతో టీచర్లు ఎలా బిహేవ్ చేస్తారో అనేది ఒకటి. టీచర్లు ఆడపిల్లల్ని యూజ్ చేసుకుని పొలిటికల్ లీడర్స్ దగ్గర ఎలా ఉంటుంది, చాలా కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా డీల్ చేశారు. అది ఏంటి అనేది మల్లికాపురం డబ్బింగ్ అన్నారు కదా బ్రో, అలానే ఉంది. లేదు, మాలికాపురం అది వేరు, ఇది వేరు. అసలు ఆ పాప క్యారెక్టరైజేషన్కే నిజంగా మణికంఠ క్యారెక్టర్ చేసిన పాప చాలా మంచి ఫ్యూచర్ ఉందన్న. షీ హ్యాస్ లాట్ ఫిలిమ్స్ టు గో. అంతే, చాలా మంచి సినిమా. ఎలా ఉంది బ్రో? బ్రో ఇరుముడి నిజంగా ఆ డైరెక్టర్ కనిపిస్తే మాత్రం ఆయనకు గుడి కట్టేస్తా బ్రో, మామూలు కాదు. గుడి కట్టేయాలి ఆయనకి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అనమాట. స్వామియే శరణం అయ్యప్ప. అసలు గూస్ బంప్స్ వస్తాయి బ్రో కొన్ని సీన్లో. అసలు రవితేజ ఇట్లా స్వామి శబరిమలలో వస్తుంటే పర్ఫామ్ చేస్తుంటే గూస్ బంప్స్ అనమాట, అట్లా వచ్చినాయి. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. వింటేజ్ రవితేజ అనమాట, మామూలు కాదు. సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్సు, సూపర్ కాన్సెప్ట్, సూపర్ ప్రొడక్షన్ హౌస్, చాలా అంటే మ్యూజిక్ సూపరు. అండ్ ఒరిజినల్ సాంగ్ ఉంది, అయ్యప్ప సాంగ్. అసలు సినిమా మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాక్ అనమాట. ఫ్యామిలీ వచ్చి సకుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసిపోవచ్చు. ఆ డైరెక్టర్కి అయితే గుడి కట్టేయాలి. ఇంకా ఇరుముడి కట్టు, డైరెక్టర్కి గుడి కట్టు. ఆ సాంగ్ని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఈ సాంగ్లో. బట్ ఒరిజినల్ సాంగ్ పెట్టకపోయినా సరే ఎమోషన్ ఉంటుంది చూడు, అది పండించిన విధానం అనేది చాలా బాగా నచ్చింది సినిమాలో. ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఇప్పటి వరకు మనం చాలా మందిని చాలా విధాలుగా చూస్తాం. ఒక్కొక్క అమ్మాయిని మనం చూసే విధానమే మారిపోతుంది ఈ సినిమాలో.